తాత వస్తాడే రాడ్ దించి పోతాడే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లవ్ ఆఫ్ లైఫ్. ఈ రోజు నేను మీ ముందుకు ఓ మూవీ రివ్యూతో వచ్చాను. అదేదో కాదు, కమల్ హాసన్ గారు యాక్ట్ చేసిన భారతీయుడు 2 డైరెక్టెడ్ బై శంకర్. రివ్యూలోకి వెళ్లే ముందు నాకైతే ఒక చిన్న డౌట్ ఉంది. 1996 లో రిలీజ్ అయిన భారతీయుడు ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో అందరూ చూశారు. అదే భారతీయుడికి మళ్ళీ సీక్వెల్ అనే ఆలోచన డైరెక్టర్ శంకర్ కి ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. ఈ మూవీ అంతా చూసాక నాకైతే ఒకటే అనిపించింది, తాత వచ్చాడే బెదర కొట్టి పోయాడే, చెడగొట్టి పోయాడే, రాడ్ దింపి పోయాడే. బేసిక్ ఈ పాట వస్తున్నప్పుడు నా ఫీలింగ్ అయితే అదే. కమింగ్ టు ద స్టోరీ, సమాజంలో జరిగే అవినీతిపై, అన్యాయాలపై సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుంటారు. కట్ చేస్తే అనుకోని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళకి మళ్ళీ భారతీయుడు తిరిగి రావాలనిపిస్తుంది. సో అక్కడి నుంచి కమ్ బ్యాక్ ఇండియన్ అనే ట్యాగ్ ని యూనివర్సల్ వైడ్ గా ట్రెండ్ చేస్తారు. కట్ చేస్తే ఇండియా రావడంతోనే భారతీయుడు కొంతమందిని చంపేస్తాడు. అలాగే ఇండియాలో జరిగే అవినీతి అన్యాయాలపై యూత్ కి అయితే మోటివేట్ చేస్తాడు. అలా ఫ్లోలో వెళ్ళిపోతున్న మూవీలో మన సిద్ధార్థకి అనుకోని సంఘటనలు అయితే జరుగుతాయి. దాని వల్ల మళ్ళీ భారతీయుడిని వెనక్కి వెళ్ళిపోమని ఇండియాలో హ్యాష్ ట్యాగ్స్ అయితే ట్రెండ్ చేస్తాడు. అసలు ఏం జరిగింది, భారతీయుడు టార్గెట్ ఎవరు, అసలు సిద్ధార్థ్ విషయంలో జరిగిన ఆ సంఘటనలు ఏంటి అని తెలుసుకోవాలంటే ఈ మూవీని మీరు థియేటర్ లో అయితే చూసేయచ్చు. కమింగ్ టు ద పాజిటివ్స్ ఆఫ్ ద మూవీ, సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఈ దేశంలో జరిగే అన్యాయాల్ని కొంచెం మోడర్న్ గా బాగానే చూపించారు శంకర్ గారు. భారతీయుడు రోల్ లో కమల్ హాసన్ గారు కూడా ఆయన వంతు కృషి అయితే చేశారు. కానీ ఆయనకి డిఫరెంట్ గెటప్స్ వేసి అక్కడక్కడ మాత్రమే చూపిస్తారు. సెకండ్ హాఫ్ లో ఎక్కువ చూపిస్తారు. సిద్ధార్థ్ యాక్టింగ్ కూడా ఈ మూవీలో చాలా బాగుంటుంది. మేజర్ గా సిద్ధార్థే కనిపిస్తాడు ఈ సినిమా అంతా. కమింగ్ టు ద నెగటివ్స్ ఆఫ్ ద మూవీ, ఇది కొంచెం ప్రశాంతంగా వినండి, కొంచెం లిస్ట్ ఎక్కువగానే ఉంది. ఫస్ట్ మైనస్ ఆఫ్ ద మూవీ, సినిమా రన్ టైం. ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉన్న, సెకండ్ హాఫ్ ఎప్పుడు అవుతుందిరా బాబు అని చెప్పి కూర్చుంటాం. నెక్స్ట్ మైనస్ పాయింట్ ఇస్ అనిరుద్ధ్ బీజిఎం. కొన్ని సీన్స్ లో అనిరుద్ధ్ కొట్టిన బీజిఎం కి మనం థియేటర్ కి వచ్చి సీరియల్ చూస్తున్నావా అనిపిస్తుంది. భారతీయుడు క్యారెక్టర్ ఎక్కువసేపు లేకపోయినా దాని ఇంపాక్ట్ అయితే మొత్తం సినిమా అంతా ఉంటుంది. కానీ చివర్లో ఇండియన్ 3 ట్రైలర్ వేసి ఇండియన్ 3 మీద హైప్ పెంచాడు మన శంకర్ గారు. నెక్స్ట్ మైనస్ ఆఫ్ ద మూవీ క్లైమాక్స్. జనరల్ గా ప్రతి సినిమాలో క్లైమాక్స్ ఫైట్ అయితే 5 minutes ఉంటది లేదా 10 minutes ఉంటది. కానీ ఈ మూవీలో అట్మోస్ట్ 40 minutes వరకు ఉంటది క్లైమాక్స్ ఫైట్. కానీ ఈ ఫైట్ అయితే కొంచెం బాగుందని అనిపిస్తుంది కంపేరింగ్ టు ద హోల్ మూవీ. ఈ మూవీలో ప్రతి ఫ్రేమ్ ప్రతి సీన్ రిచ్ గానే అనిపిస్తుంది మనకి. ఏ గ్రేట్ అటెంప్ట్ ఫ్రమ్ శంకర్ అండ్ కమల్ హాసన్ గారు. కానీ ఈ 3 hours ఎంత అయితే మనం డీలా పడతామో లాస్ట్ లో ఇండియన్ 3 టీమ్ అయితే చూపిస్తారు. దాంట్లో కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఓవరాల్ గా ఈ సినిమా చూసాక నా ఒపీనియన్ అయితే 1 time వాచ్ విత్ లాట్ ఆఫ్ పేషెన్స్. అండ్ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ అయితే 1.5 out of 5. ఎవరైనా మిమ్మల్ని భారతీయుడు 1 చూడంగా భారతీయుడు 2 అర్థమవుతుందా అని అడిగితే దే కెన్ స్కిప్ భారతీయుడు 2 అని చెప్పి స్ట్రైట్ గా చెప్పేసేయండి. ఒకవేళ మీరు కూడా ఈ మూవీ చూసినట్లయితే కింద కామెంట్ లో అయితే రివ్యూ ఎలా ఉందో చెప్పేసేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మూవీ రివ్యూస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.